కాలేయాన్ని కబలించే శత్రువుల్లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ముందు వరుసలో ఉంటే ఆ తరువాత క్యాన్సర్ ఉంటుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కావచ్చు, గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మద్యపానం వంటి వ్యసనాలు కావచ్చు. ఇవన్నీ కాలేయాన్ని క్రమంగా క్యాన్సర్ ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అయితే తొలి దశలో గుర్తిస్తే మాత్రం కాలేయ క్యాన్సర్ నుంచి తేలికగా బయటపడొచ్చని చెబుతారు డాక్టర్లు. కాలేయంలో క్యాన్సర్ను తెచ్చిపెట్టే కారణాలు, వాటి పరిష్కార మార్గాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలో అతిపెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్. దాదాపు 500 రకాలకు పైగా విధుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆహారంలోని కొవ్వుల్ని వేరుచేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్య రసాన్ని నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి మన శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను విరిచేస్తూ మనకు రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటుంది. ఇంతటి కీలకమైన అవయవానికి నేడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల తర్వాత క్యాన్సర్ కణితులు అతిపెద్ద విపత్తుగా పరిణమిస్తున్నాయి. మనిషిలో ఉన్న అవయవాల్లో లివర్ అనేది అతి ముఖ్యమైన అవయవ భాగం అండి. ఈ లివర్లో కూడా మనం క్యాన్సర్ గడ్డలు అనేవి చూస్తూ ఉంటాం. లివర్లో కనిపించే గడ్డల్లో దాదాపు 3 అంతుల వరకు మనకి ప్రైమరీ లివర్ క్యాన్సర్స్ అంటారు. అదేంటంటే లివర్లో ఉన్న పారెంకైమాలో వచ్చే మార్పుల వల్ల వచ్చిన క్యాన్సర్ కింద మారుతూ ఉంటుంది. అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి హెపటోసెల్లార్ కార్సినోమా అవ్వచ్చు, లేదంటే కనుక ఆ లివర్ మధ్యలో ఉన్న బిలియరీ రాడికల్స్లో వచ్చే మార్పు వల్ల కొలాంజియో కార్సినోమా అంటారు. హెపటోసెల్లార్ కార్సినోమా కానీ లేదంటే కొలాంజియో కార్సినోమా కూడా మనకి ప్రైమరీ లివర్ క్యాన్సర్స్ కింద చూస్తాము. ఇంకొక 1/2 వంతు మటుకు మిగతా అవయవాల్లో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఉండి మనకి లివర్లో గడ్డ కింద పాకుతూ ఉంటుంది అన్నమాట. ఊపిరితిత్తుల్లో ఉండొచ్చు, పేగులో ఉండొచ్చు, కడుపులో ఉండొచ్చు, ఎక్కడున్నా కానీ క్యాన్సర్ ఉండి ఒకవేళ లివర్లో గడ్డలు పాకినట్లయితే కనుక దాన్ని మెటాస్టాటిక్ లివర్ డిసీజ్ అంటూ ఉంటాం. కాబట్టి ప్రైమరీ లివర్ క్యాన్సర్స్ దాదాపు 3 అంతుల వరకు చూస్తూ ఉంటాము. లివర్ క్యాన్సర్కి ముఖ్య కారణం ఏంటంటే అండి క్రానిక్ లివర్ డిసీజ్. అంటే వివిధ రకాల కారణాల వల్ల అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ రోజుల పాటు ఎక్కువ శాతం మద్యపానం చేయటం వల్ల కానీ లేదంటే వివిధ రకాల జబ్బుల వల్ల కానీ మనకేంటంటే ఆ లివర్ కనుక పాడైపోయినట్లయితే కనుక మనం దాన్ని క్రానిక్ లివర్ డిసీజ్, అతి ముఖ్యంగా సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారండి. ఆ సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఉన్న వాళ్ళలో దాదాపు 3 అంతుల వరకు మనకి ఈ ప్రమాదకరమైన లివర్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇదొక ముఖ్య కారణం. దీంతో పాటుగా ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక హెపటైటిస్ ఇన్ఫెక్షన్, అతి ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అండ్ సి ఇన్ఫెక్షన్. చాలా రోజుల పాటు ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ బారిన పడి వైద్యం సరిగా తీసుకోకుండా అది కంట్రోల్ లేకుండా ఉన్నట్లయితే కనుక ఇది కూడా ప్రమాదకరమైన లివర్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా మనం చాలా రోజుల పాటు కొద్దిగా నిల్వ ఆహారాలు తీసుకునే అలవాటు మన దేశంలో చాలా ఎక్కువ అండి, లేదంటే బయట కూడా ఎక్కువ. ఏంటంటే కనుక ఈ నిల్వ ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో మనకు తెలియకుండానే కొన్ని రకాల టాక్సిన్స్ అనేవి మనకి ఏర్పడతాయి. అది లివర్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. కాలేయానికి క్యాన్సర్ ప్రధానంగా 2 రకాలుగా సోకుతుంది. కాలేయ కణాలలోనే క్యాన్సర్ కనిపించటం మొదటి రకమైతే, ఇతరత్ర అవయవాల నుంచి క్యాన్సర్ కణాలు కాలేయానికి వ్యాపించటం 2వ రకంగా చెప్పుకోవచ్చు. హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాలేయంలో క్యాన్సర్ మొదలైన తొలినాళ్లలో బయటకు ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవని చెబుతారు డాక్టర్లు. తొలి దశలో ఉన్నప్పుడు కానీ లివర్ క్యాన్సర్కి మనకి ఏ రకమైన లక్షణాలు అనేవి ఉండవు. ఒకవేళ ఆ గడ్డ యొక్క పరిణామం పెరుగుతా కొద్దిగా అడ్వాన్స్డ్ దశకు వచ్చినప్పుడు ఏంటంటే కనుక పై కడుపులో నొప్పి రావటం కానీ, లేదంటే ఊరికనే ఆకలి లేకపోవటం కానీ, లేదంటే బరువు తగ్గిపోవటం కానీ ఆ కారణంగా కొద్దిగా అడ్వాన్స్డ్ దశకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కడుపులో గడ్డ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదే కనుక సిర్రోసిస్ ద్వారా మనకి ఏమైనా జబ్బు వచ్చినట్లయితే కనుక వాంతులో రక్తం పడటం కానీ, లేదంటే కనుక కడుపులో నీరు రావటం కానీ, కామెర్లు కూడా మనకి లివర్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు. మరీ మళ్ళీ దశకు వెళ్ళిపోయినట్లయితే కనుక ఈ జబ్బు వల్ల మనకి హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటారండి. ఈ జాండీస్ ఎక్కువైపోయి మెదడుకు కూడా మనకి పాకి కోమా వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి లివర్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు.
ఒకవేళ జబ్బు కనుక మనకి ఊపిరితిత్తులకు కానీ లేదంటే ఎముకలకు కానీ పాకినట్లయితే కనుక దగ్గు రావటం కానీ ఎముకల నొప్పులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా లివర్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం. ఎప్పుడైతే లివర్లో ఒక చిన్న గడ్డ కనిపించిందో మొదటగా మనం చేయాల్సిన పరీక్ష ఏంటంటే సీరం AFP ఆల్ఫా ఫీటోప్రోటీన్ అని ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మనకి అది ఏమైనా పెరిగిందా లేదా, అది ఎటువంటి మార్పు అనేది మనం చూస్తూ ఉండే. ఈ రక్త పరీక్ష తర్వాత మనం ముఖ్యంగా చేయాల్సిన పరీక్ష ఏంటంటే కనుక డైనమిక్ కాంట్రాస్ట్ CT ఆర్ ట్రిపుల్ ఫేజ్ CT, కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫిక్ స్కాన్. ఈ పరీక్ష ద్వారా మనకి ఆ గడ్డ ఏంటి, మామూలు గడ్డ లేదంటే క్యాన్సర్ బారిన గడ్డ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ రక్త పరీక్ష, ఈ CT స్కాన్ పరీక్ష ద్వారా చూసుకుని మనకి ఆ CT స్కాన్లో కూడా మనకి స్కోరింగ్ అనేది ఇస్తారండి. లైరాట్ స్కోర్ అంటారు, లివర్ ఇమేజింగ్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్ అంటారు. ఒకవేళ ఆ స్కోరింగ్లో మనకేమైనా క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఉన్నట్లయితే కనుక అప్పుడు మనం దీనికి లివర్ క్యాన్సర్ అని నిర్ధారించుకోవచ్చు. ప్రాణాధారమైన కాలేయంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్న కొద్దీ ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవటం, పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి, తరచూ జ్వరం, పచ్చకామెర్లు సోకటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్, బయాప్సీ, రక్తంలో ఆల్ఫా ఫీటోప్రోటీన్ వంటి పరీక్షల సాయంతో కాలేయంలో క్యాన్సర్ జాడల్ని ఇవాళ స్పష్టంగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినప్పుడు యాంటీ క్యాన్సర్ మందుల సాయంతో కానీ లేదంటే ఆపరేషన్ చేసి కానీ కాలేయంలో క్యాన్సర్ కణితుల్ని డాక్టర్లు సమూలంగా తొలగిస్తారు. ఆపరేషన్కి వీలున్న దశలో ఉన్నట్లయితే కనుక మనం సర్జికల్ రిసెక్షన్ అంటే ఆపరేషన్ పద్ధతి ద్వారా ఎక్కడి వరకు అయితే గడ్డ ఉందో దాన్ని మనం తీసివేస్తాము. ఒకవేళ అది ఆ గడ్డ అనేది ఆ లివర్ లోపల ఉన్న రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయింది అనుకోండి, లేదంటే పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు, ఆ పోర్టల్ వీన్స్లో కొద్దిగా BP వచ్చేసి పోర్టల్ హైపర్ టెన్షన్ ఉందనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా మనకి ఆపరేషన్కి వీలు లేనప్పుడు ఏంటంటే కనుక ముందు మనం పోర్టల్ వీన్ ఎంబలైజేషన్ చేసుకుని తర్వాత సర్జరీకి వెళ్తాం. అప్పుడు కూడా మనకి ఆపరేషన్ వీలు లేనట్లు ఉన్న దశలో ఏంటంటే కనుక వివిధ రకాల ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అని మనం ఈ రోజుల్లో వచ్చినాయండి. అవి ఏంటంటే ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్, అంటే లివర్లో ఉన్న రక్తనాళాల్లోకి డ్రగ్ ఎల్యూటింగ్ బీడ్స్ అంటారు. ఆ చిన్న చిన్న పైపులు లాంటివి ఉంటాయి లూమిన్తో మనకి స్టంట్లు వేసినట్టు, అలాంటి చిన్న చిన్న వాటి ద్వారా మనకి లోపలికి కీమోథెరపీ డ్రగ్స్, అతి ముఖ్యంగా డాక్సోరోబిసిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబలైజేషన్ అంటారండి. రేడియో ఎమిటింగ్ పార్టికల్స్, ఇట్రియం కానీ అలాంటి పార్టికల్స్ ద్వారా, Y90 పార్టికల్స్ ద్వారా లోపలికి పంపించడం ద్వారా ఆ లోపల ఉన్న క్యాన్సర్ కణాలను కూడా మనం తుది ముచ్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టేర్ ప్రొసీజర్స్ ద్వారా కూడా, లేదంటే రేడియో ఎంబలైజేషన్, మైక్రో ఎంబులేషన్ చాలా ప్రొసీజర్స్ వచ్చినాయండి. వీటన్నిటి ద్వారా కూడా మనం ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ పద్ధతుల్లో మనం జబ్బును కంట్రోల్ చేసుకుని యాజ్ అ బ్రిడ్జింగ్ థెరపీ కింద తర్వాత మనం ఏమైనా ట్రాన్స్ప్లాంట్ కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసాం, వీటన్నిటి తర్వాత కూడా మనం అది కంట్రోల్ లేకుండా పెరుగుతుంది అనుకోండి, లాస్ట్ దశకు వచ్చే కొద్దీ మనకి ఇమ్యూనోథెరపీ అని ఉంటాయి, ఎటిజోలిజుమాబ్, బెవసిజుమాబ్ అని. ఈ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా మనం పేషెంట్ని దాదాపు అడ్వాన్స్డ్ దశలో కూడా కొన్ని నెలలు, సంవత్సరం కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయ క్యాన్సర్ విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే కాలేయ క్యాన్సర్ను నివారించుకోవటానికి జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ B టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.